ఇస్మాయిల్ ఖాన్ పేటలో పశు వైద్య శిబిరం అవగాహన సదస్సు నిర్వహించారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ బక్క మంజుల బలరాం ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పశువులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని, అలాగే పశువుల మందులను సబ్సిడీతో ఇస్తున్నామని, కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తీసుకువచ్చిన పశువులన్నింటికీ ఉచితంగా వ్యాధులకు సంబంధించిన మందులు ఇవ్వడంతో ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ నగర్ గౌడిచెర్ల సర్పంచ్లు లోక్యా నాయక్, రవి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి, వెటర్నరీ డాక్టర్ యామిని, పంచాయతీ సెక్రటరీ స్వాతి, ఏఈఓలు, రైతులు తదితరులు. चलो दाड़ा पड़ते ఇంకా 20 ఉన్నాయి సార్, ఇబ్బంది ఏం లేదు. प्रेजेंट साहब ఇక్కడ చూడు. రైట్ ఓకే రెండు చూడు చూడు స్క్రీన్ షాట్ పెట్టు. ఇక్కడ చూడు అన్న బోల్ బోల్ ఫోటో అందరు ఉన్నారు అందుకే అంటారు. పశు వైద్య శిబిర కార్యక్రమానికి ఇచ్చేసిన సర్పంచ్ మరియు డైరెక్టర్లు, ప్రతి రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా బ్రహ్మాండంగా 99 రోజు ప్రణాళిక కార్యక్రమంలో దేవో గారు, డాక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా పశువులు తీసుకొని రైతులు కూడా అందరూ రావడం జరిగింది. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఉచితంగా మరి మెడికల్ కూడా అంతా కూడా పంచడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఈ ప్రభుత్వము ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా ఇట్లా చేపట్టి ప్రతి రైతులకు కూడా ఇలాంటి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చినందుకు బలరాం గారికి, సర్పంచ్ గారికి, డాక్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇస్మాయిల్ ఖాన్ పేట వెటర్నరీ హాస్పిటల్ దగ్గర ఉచిత మందుల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్ గారు మరియు హనుమాన్ నగర్ సర్పంచ్, గౌడ్చెర్ల సర్పంచ్ గారు మరియు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. అగ్రికల్చర్ ఏవో గారు, మరి స్థానిక పశు వైద్యశాల డాక్టర్ గారు ఇక్కడికి రైతులు తీసుకొచ్చినటువంటి పశువులకు అన్నిటికీ కూడా ఫ్రీగా వాటికి మందులు, వాటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులు కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందని రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వము ఇట్లాగే రైతులకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 8వ తారీఖున ఈరోజు
పశుసంవర్ధక శాఖ వారి తరఫున ఉచిత పశు వైద్య శిబిరం మరియు మేలుజాతి దూడల ప్రదర్శన, దూడలకు నట్టల నివారణ కార్యక్రమం, అలాగే గర్భకోశ వ్యాధులున్న పశువులకు చికిత్స చేయడము, పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీ మీద పంపిణీ చేయడము జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అగ్రికల్చర్ ఏఓ గారికి మరియు వారి స్టాఫ్కి, అలాగే సర్పంచ్ గారికి మరియు అందరూ కార్యకర్తలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.